భారతదేశంలో దేవుడిని కాకుండా రాక్షసుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మొత్తం రాజ్యం అతనికి స్వాగతం పలికి ఏకైక పండుగ ఇది రాక్షస రాజు మహాబలి కథ. ప్రహ్లాదుడి మనవడు చాలా సద్గుణవంతుడు మరియు నీతిమంతుడు. అతని రాజ్యంలో ఎవరు పేదవారు లేదా దుఃఖించేవారు కాదు. తన తపస్సు మరియు బలం ద్వారా మహాబలుడు 3 లోకాలను జయించాడు. అప్పుడు దేవతల తల్లి అదితి తన కుమారుల హక్కులను పునరుద్ధరించమని విష్ణువును ప్రార్థించింది. విష్ణువు వామనుని వేషంలో మహాబలి యజ్ఞానికి చేరుకుని కేవలం 3 అడుగుల భూమిని అడిగాడు. మహాబలి వాగ్దానం చేశాడు. అప్పుడు వామనుడు తన భారీ రూపాన్ని స్వీకరించి 1 అడుగులో భూమిని 2వ అడుగులో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగుకు ఏమీ మిగిలి లేనప్పుడు మహాబలి తన మాటను నిలబెట్టుకుని తన తలని అర్పించాడు. విష్ణు తన దివ్య పాదాన్ని తన తలపై ఉంచిన వెంటనే మహాబలి భూమిలోకి అదృశ్యమై పాతాళ రాజ్యమైన సుతలానికి చేరుకున్నాడు. ఇది పాతాళ లోకం యొక్క చీకటి రాజ్యం కాదు. పురాణాల ప్రకారం స్వర్గం కంటే మహిమాన్వితమైన ప్రదేశం. మహాబలి అచంచల భక్తికి సంతోషించిన విష్ణువు అతన్ని ఆ స్థలానికి రాజుగా చేసి ప్రతి సంవత్సరం భూమికి తిరిగి వచ్చి తన ప్రజల శ్రేయస్సు గురించి విచారించగలడని వరం కూడా ప్రసాదించాడు. మహాబలి తిరిగి వచ్చే ఈ సమయంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. ఓనం కేరళలోని అతిపెద్ద పండుగ. దీని కేంద్రం కొచ్చి సమీపంలో ఉన్న తిక్కకర వామనమూర్తి ఆలయం. ఈ కథ అంతా అనుసంధానించబడిన వామనుడి నివాసం ఇదే. ఈ రోజు ప్రతి ఇళ్ళు పుక్కలం పూల తివాచీతో అలంకరించబడుతుంది మరియు నదులు వల్లం కాళీతో పలకించిపోతాయి. బలిరాజు చేసిన ఈ త్యాగానికి కామెంట్స్లలో జై శ్రీ మహావిష్ణువు అని రాయగలరు.